తనెవరో తెలియదు, చూడగానే చాలా నచ్చింది. ఒకసారి మెసేజ్ చేద్దాం. హాయ్. హాయ్. విల్ యూ మీట్ మీ? వాట్ డూ యూ మీన్? ఏం మాట్లాడుతున్నావు? బాయ్. అనవసరంగా కలుస్తావని అడిగానే. తనేం తప్పుగా అడగలేదు కదా, ఒకసారి మెసేజ్ చేద్దాం. హాయ్ కార్తిక్ గారు. రియల్లీ సారీ. మీరు తప్పుగా అనుకోకండి. మీరు తప్పుగా అనుకోవడంలో తప్పు లేదు. పరిచయమే లేకుండా కలుద్దామన్నా కదా. ఇట్స్ ఓకే. సరే, ఇప్పుడు కలిసి పరిచయం పెంచుకుందాం. సరే, రేపు మార్నింగ్ 10కి బింజ్ కేఫ్లో కలుద్దాం. ఓకే, ఐ విల్ బి రైట్ బ్యాక్. తను ఇంకా రాలేదేంటి? ఫస్ట్ మీట్ కదా, ఆ మాత్రం ఉంటుంది. తనను మొదటిసారిగా చూడగానే నాలో నాకేదో తెలియని ఫీలింగ్. బహుశా ప్రేమకి మొదటి పరిచయమే మొదటి అడుగు అనుకుంటా. కార్తిక్ గారు, ఏం ఇంత లేట్ అయిపోయారు? చెప్తా అండి, చెప్తా. హలో సార్. ప్రియా, నీకేం కావాలి? వెజ్జిన్ మజిటో. వర్జిన్ మజిటో ఒకటి, బ్లూ మజిటో ఒకటి. ఓకే సార్. ఏంటి సార్ అంత టెన్షన్ ఉన్నారు? కార్తిక్ గారు, మనం పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. సారీ. అవును, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు. అయినా ఎలా వచ్చావు? అయితే వెళ్ళిపోవాలా? అయ్యో, అలా కాదండి. జస్ట్ కిడింగ్. అదా, ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలు పక్కాగా ప్రతి అమ్మాయిని ఫాలో అవుతూ మెసేజ్ చేస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం నన్నే ఫాలో చేస్తున్నారు. మీ ప్రొఫైల్ చూశాను, నా భయం నాకు ఉంటుంది కదా కార్తిక్ గారు. మరీ మీరు అనుకున్నంతేం కాదండి. అంటే? ఏం లేదండి. ఏం చేస్తున్నారు కార్తిక్ గారు? అందరూ మనల్నే చూస్తున్నారు. సార్, సారీ ప్రియ గారు. అంటే సైకాలజీ ప్రకారం టెన్షన్లో భయంలో ఉన్నప్పుడు తనకిష్టమైన వ్యక్తి చేయి పట్టుకుంటే ఆ భయం పోతుందంటండి. అబ్బో, నీకేం భయం, నీకేం టెన్షన్? హ్యాండ్ అని ముందు పెట్టి ఐస్ క్లోజ్ చేయండి, నా భయం ఏంటో చెప్తా. ఎందుకు? ముందు పెట్టండి. ఐస్ స్లోగా ఓపెన్ చే. ఏం చేసావు? ఐ లవ్ యూ ప్రియా. ఇదే నా భయం, నువ్వు ఒప్పుకుంటావా లేదా అని. నీకు విషయం తెలుసా? ఇదే ఫింగర్కి రింగ్ ఎందుకు పెడతారో తెలుసా? నో. ఆ ఫింగర్కి హార్ట్కి ఒక నారో కనెక్ట్ అయి ఉంటుంది.
దాని మీనింగ్ ఆ రింగ్ ఉన్నంత వరకు వాళ్ళ మీద ప్రేమ ఎప్పటికీ పోదు. ప్రియ గారు నాకు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. నువ్వే చెప్పావు కదా ఇది ఉన్నంత వరకు ప్రేమ పోదని. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తామని నాతో పాటు మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఇట్లు మీ శ్రీను రేగాని.